శత్రువును అడ్డుకునేందుకు ఈ గడప దాటి ఆ ఇంటి వైపు రావడమే కాదు, పక్క రాష్ట్రాల్లో ఉన్న స్పెషల్ ఫ్లైట్లేసుకుని కూడా వస్తానంటున్నారు ఓ నేత. ఈ రోజు నన్ను రాకుండా నువ్వు అడ్డుకోవచ్చు, నెక్స్ట్ డేట్ ఫిక్స్ చేసుకో, ఖచ్చితంగా వస్తానంటున్నారు మరో నేత. ఇద్దరి నేతల మధ్య సాగుతున్న వార్కు బ్రేకులు పట్టం లేదు. ఎవరూ తగ్గేదలే అంటూ కయ్యానికి కాలు దూవుతున్నారు. అసలు ఎందుకు వారి మధ్య ఇలాంటి యుద్ధం సాగుతోంది? దీనిపై పోలీసులు ఏమంటున్నారు? నెక్స్ట్ డేట్ కు తాడిపత్రులు అడుగు పెడతారా? ఫ్యాక్షన్ సినిమాను డైలీ సీరియల్ గా తీస్తే ఎలా ఉంటుందో తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిల మధ్య వార్ కూడా అలానే ఉంటోంది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఎపిసోడ్ల మీద ఎపిసోడుల్లా సాగుతోంది ఈ ఇద్దరి నేతల మధ్య యుద్ధం. ప్రత్యేకించి 2024 సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి ఈ వార్ మరింత పీక్ స్టేజ్ లో సాగుతోంది. ఎన్నికల మరుసటి రోజు జరిగిన గొడవల నేపథ్యంలో ఇటు జేసీ అటు పెద్దారెడ్డి కుటుంబాలను తాడిపత్రిలోకి రాకుండా కోర్టు ఆంక్షలు విధించింది. ఎన్నికల ఫలితాలు వచ్చాక ఈ ఆంక్షలు ఎత్తివేసింది. పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అడుగు పెట్టనిచ్చేది లేదంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి పంతం పట్టి కూర్చున్నారు. పెద్దారెడ్డి ఎప్పుడు తాడిపత్రిలోకి ఎంట్రీ ఇవ్వాలని చూసినా జేసీ వర్గీయులు పెద్ద ఎత్తున తాడిపత్రికి చేరుకుంటారు. దీంతో పోలీసులు శాంతి భద్రతల సమస్య అంటూ పెద్దారెడ్డిని రానివ్వడం లేదు. చివరికి ఆయన హైకోర్టు మెట్లెక్కారు. కోర్టు కూడా పోలీసుల సమక్షంలో తాడిపత్రిలోకి వెళ్లాలని ఆదేశాలిచ్చినా అవి అమలు కావడం లేదు. పోలీసులు అనుమతి ఇచ్చినా జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం తాను రానిచ్చేది లేదని ఓపెన్ గానే చెబుతున్నారు. పలుమార్లు జిల్లా వైసీపీ నాయకులు మొత్తం వెళ్లి పోలీసులను కలిసినా తమ చేతుల్లో ఏమీ లేదు అన్నట్టుగానే వ్యవహరించారు అన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. చివరికి వైఎస్ఆర్ జయంతి వర్ధంతులకు కూడా పెద్దారెడ్డిని రానివ్వలేదు. తాజాగా మరోసారి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లాలని ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైసీపీ రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందుకోసం అన్ని నియోజకవర్గాల్లో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తాడిపత్రిలో కూడా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో పాల్గొనేందుకు తనకు అనుమతి ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పోలీసులను కోరారు. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి సైతం ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరికి లేఖ రాశారు. తాడిపత్రిలో మంత్రుల ప్రోగ్రాం ఉందని, శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని వైసీపీ నేతలు తమ సమావేశాన్ని వాయిదా వేసుకోవాలని నోటీసులు ఇచ్చారు. ఈ నెల 18 లేదా ఆ తర్వాత కార్యక్రమం నిర్వహించుకోవచ్చని సూచించారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో చేసేది ఏమీ లేక మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వెనక్కి తగ్గారు. తాడిపత్రిలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. అందువల్ల ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అని చెప్పి జిల్లా పార్టీకి తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగానే 18వ తారీఖు మీరు అక్కడ ప్రోగ్రాం పెట్టుకోండి, మేము సహకరిస్తామని చెప్పడం కూడా జరిగింది. పెద్దారెడ్డి రీకాలింగ్ చంద్రబాబు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఎలా రియాక్ట్ అయ్యారో తెలిస్తే అంతా షాక్ అవ్వాల్సిందే. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలో ఉన్న జేసీ హుటాహుటిన స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్ వేసుకుని హైదరాబాద్ కి చేరుకున్నారు. విహారయాత్ర నుంచి తాడిపత్రికి వచ్చారు. పెద్దారెడ్డి తప్ప ఎవరైనా సరే వైసీపీ వారు స్వేచ్ఛగా తాడిపత్రిలో తమ పార్టీ కార్యక్రమాలు చేసుకోవచ్చని జేసీ స్పష్టం చేశారు. పెద్దారెడ్డి ఫ్యామిలీ మాత్రం ఇక్కడ అడుగు పెట్టకూడదని వార్నింగ్ ఇచ్చారు. దీనిపై ప్రతిసారి రియాక్ట్ అయ్యే పెద్దారెడ్డి మాత్రం ఈసారి పోలీసుల మాటను గౌరవిస్తున్నట్లుగా తెలిపారు. 18న కార్యక్రమానికి అనుమతిచ్చారని, అందుకు తాము సమ్మతించినట్టుగా చెప్పారు. 18న ఎట్టి పరిస్థితుల్లో తాడిపత్రికి వెళ్లి తీరుతానని పెద్దారెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ పెద్దారెడ్డి తన తాడిపత్రి పర్యటనను వాయిదా వేసుకోకపోయుంటే అక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకుని ఉండేవి. ఇప్పుడు 18వ తేదీ అయినా పోలీసులు అనుమతిస్తారా లేక ఆ రోజు మరో కారణం చెప్పి ఆపుతారా అన్నది చూడాలి.